నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం। ఇక తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్, వైస్ చైర్మన్ గురురాజ్, వైస్ చైర్మన్ బుల్లెట్ రవి, సెక్రటరీ కాచం సత్యనారాయణ, నిర్మాత భూదేవి, ప్రసాద్, శంకర్, దానయ్య తదితరులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిశారు। ఈ సందర్భంగా టీఎఫ్సీసీ అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తమ సంస్థలో మొత్తం 750 మంది నిర్మాతలు, 7000 మందికి పైగా సాంకేతిక నిపుణులు ఉన్నారన్నారు। మొత్తం 131 సినిమాలు విడుదలయ్యాయన్నారు। ఈ సంస్థలోని పేద నిర్మాతలు, కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల కోసం 10 ఎకరాల భూమిని కేటాయించి వారి సొంతింటి కల నెరవేరేలా చూడాలని అభ్యర్థించారు। అందులోనే ఓ స్టూడియో కూడా ఏర్పాటు చేయాలని మంత్రిని కోరామన్నారు। ఈ మేరకు మంత్రికి వినతి పత్రం సమర్పించినట్టు చెప్పారు। हेलो सेल फोन हेलो किया ना ये बाबा అందరికీ నమస్కారం। తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా చాలా రోజుల నుండి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం। దాదాపు ఇప్పటికి 7 ఇయర్స్ అయింది ఛాంబర్ స్టార్ట్ అయింది। దాంట్లో మనకిప్పుడు దాదాపు 750 దాటింది ప్రొడ్యూసర్స్ సంఖ్య। అలాగే 7000 వరకు మన టెక్నీషియన్స్ ఉన్నారు 24 క్రాఫ్ట్స్లో। వీళ్ళందరికీ గత మన కోవిడ్ దాంట్లో లాక్డౌన్ పీరియడ్లో దాదాపుగా మేమందరం కలిసి మా టీం అంతా కలిసి దాదాపు 20,000 మందికి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది। అలాగే బంజారాయి ఏసీపీ వాళ్ళ డివిజన్లో ఇవ్వడం జరిగింది। అలాగే ఈరోజు మంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। మాకు రికగ్నిషన్ కోసం మాకు ఆల్రెడీ సెంట్రల్ రికగ్నిషన్ అయింది। 131 సినిమా సెన్సార్ అయినాయి స్టేట్లో దీనికోసం। అలాగే మన దాంట్లో ఉన్న టెక్నీషియన్ చాలామందికి ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు కాబట్టి, అలాగే ప్రొడ్యూసర్స్లో కూడా కొందరు నిరుపేదలు ఉన్నారు, టెక్నీషియన్ చాలామంది ఇల్లు లేని వారు ఉన్నారు। వాళ్ళందరి కోసం 10 ఎకరాలు ల్యాండ్ ఛాంబర్ కోసం కావాలని అడిగినాము, ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినాము। దానిలో 10 ఎకరాస్ ల్యాండ్లో అలాగే స్టూడియో కూడా కట్టాలని ఛాంబర్ ద్వారా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలని దీన్ని సానుకూలంగా స్పందించి మంత్రి గారు ముఖ్యమంత్రితో దృష్టికి తెస్తామని చెప్పారు। అలాగే దీనికోసం ఆయన శాసకులు మాకు సపోర్ట్ చేస్తారు। థ్యాంక్ యూ వెరీ మచ్ మా మంత్రి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి మంచి అంటే పాజిటివ్గా మమ్మల్ని మాకు చెప్పడం జరిగింది। మళ్ళీ మాకు టైం ఇచ్చి మాట్లాడతామని చెప్పడం జరిగింది। థ్యాంక్ యూ। అలాగే ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ, సభ్యులందరికీ, కమిటీ సభ్యులకు, మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఎవ్రీవన్। థ్యాంక్ యూ।